ఇండియాలో ఒక టాప్ కంపెనీ, సేఫెస్ట్ అని అనుకున్న కంపెనీలో వెల్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ని టార్గెట్ చేసి 4 years నుండి ఒక సీక్రెట్ నెట్వర్క్ ని రన్ చేస్తున్నారు. మీకు ఇది వినడానికి ఒక క్రైమ్ థ్రిల్లర్ లా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఇది మహారాష్ట్రలో ఉన్న ఒక టీసీఎస్ బీపీఓ ఆఫీస్ లో జరిగింది. ఇది సింపుల్ హరాస్మెంట్ కాదు, ఒక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ ప్లాన్. ఆ టీసీఎస్ బీపీఓ ఆఫీస్ లో పనిచేస్తున్న వాళ్ళ పాస్పోర్ట్స్ తీసుకొని వాళ్ళని మలేషియాకి పంపించడానికి ప్లాన్ చేశారు. ఇది చాలా పెద్ద షాకింగ్ కేస్. విమెన్ డిస్గైజ్ లో 40 days పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని అబ్జర్వ్ చేసి తర్వాత క్రిమినల్స్ ని అరెస్ట్ చేశారు. అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఈ ఇన్సిడెంట్ 2022 లో స్టార్ట్ అయ్యి మార్చ్ 2026 వరకు 4 years సైలెంట్ గా రన్ అయింది. బయట వరల్డ్ కి ఏమీ తెలియకుండా ఆపరేట్ అయింది. మొదటిగా ఒక్క అమ్మాయి బయటకు వచ్చింది, తరువాత నెమ్మదిగా ఒక్కొక్కరుగా అందరూ బయటకు వచ్చారు. ఇప్పటి వరకు 15 మంది విక్టిమ్స్ అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక పోలీసులు చెప్తుంది ఏంటంటే ఇంకా 50 మంది వరకు బయటికి రావచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే విక్టిమ్స్ లో మ్యారీడ్ ఉమెన్స్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్స్ తో పాటు ఒక మెయిల్ ఎంప్లాయీ కూడా ఉన్నాడు. అసలు వీళ్ళని అంత ప్రిసైజ్ గా ఎలా టార్గెట్ చేస్తున్నారనే విషయం గురించి నేను ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మిడిల్ లో నాదొక చిన్న విన్నపం, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట నేను కూడా కంటిన్యూస్ గా వీడియోస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక కంటిన్యూ చేద్దాం. వీళ్ళు టార్గెట్ చేసే వాళ్ళు కూడా 18 to 25 ఏజ్ గ్యాప్ మధ్యలో ఉండే వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ ఫైనాన్షియల్ గా వీక్ గా ఉండే వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. జాబ్ పోతే వాళ్ళ ఫ్యామిలీకి ఫుడ్ అనేది ఉండదు. సో ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి ఇలాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వీళ్ళు ఎలా చేస్తారంటే వీకెండ్ ట్రిప్స్ అని చెప్పి వాళ్ళని రిసార్ట్స్ కి, వాటర్ పార్క్స్ కి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళని మెంటలీ బ్రేక్ చేసి ట్రాప్ చేస్తారు. సిస్టమేటిక్ గా ప్లాన్ చేసి వాళ్ళని స్లోగా చేంజ్ చేస్తారు. ఇక వాళ్ళ డ్రెస్సింగ్ అండ్ బిహేవియర్ లో కూడా చాలా చేంజెస్ వచ్చేలా చూస్తారు. ఇక ఎవరైనా హిందుత్వాన్ని ఫాలో అయ్యే వాళ్ళుగానే అయితే వాళ్ళ కస్టమ్స్ నుంచి వాళ్ళని దూరం చేస్తారు. ఇదంతా కూడా ఒక సైకలాజికల్ గ్రూమింగ్. ఒకరిని ఫ్యామిలీ నుండి దూరం చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. అదే ఇక్కడ జరిగింది. ధనీష్ షేక్ అనేవాడు వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేస్తూ మీ ఫ్యామిలీ మీకు అసలు హెల్ప్ చేయదు, మీ ఫ్యామిలీ అసలుకి రాదు అని చెప్పి వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేశాడు. ఫ్రెండ్స్, పేరెంట్స్, సోషల్ సర్కిల్స్ అన్నిటి నుండి దూరం చేశాడు. నేను మీకు ఒక 2-3 కేసులు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ జస్ట్ ఇమాజిన్ ఎంత దారుణంగా ఉన్నాయని. నేను ఇక్కడ ఈ అదవల్ది తప్ప ఏ విక్టిమ్ ఒరిజినల్ పేరు నేను చెప్పను. సో యూ జస్ట్ ఇమాజిన్ ది స్టోరీ. రాము అనే వ్యక్తి 2020లో టీసీఎస్ బీపీఓ ఆఫీస్ లో జాయిన్ అయ్యాడు. అతనికి సనాతన ధర్మం పట్ల చాలా దైవభక్తి ఉండేది. కానీ ఈ టీమ్ లీడర్ తౌసిఫ్ ఫాదర్ అనే వ్యక్తి రాముని టార్గెట్ చేశాడు. 2023లో రాము ఫాదర్ కి పారాలిటిక్ స్ట్రోక్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా సరే చాలా వీక్ అయిపోతారు. అరే మా నాన్నకి ఇలా జరిగిపోయిందని చెప్పి ఎవరైనా వీక్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్ ని వాడుకొని ఎదవ వెళ్ళి ఏం చెప్పాడంటే మీ హిందూ దేవుళ్ళు వేస్ట్, మీ హిందూ దేవుళ్ళు అసలుకి మీ నాన్నని కాపాడలేరు, మా దేవుడి దగ్గరికి వచ్చేయండి, మీ నాన్న రికవర్ అవుతాడని చెప్పి ఇలాంటి ఐడియాలు ఇచ్చేవాడు అనమాట. సో దానికి రాము అయితే యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు వాళ్ళని థ్రెటన్ చేశారు, ఫిజికల్ గా కూడా. ఒకరోజు వెజిటేరియన్ అయిన రాముకి బలవంతంగా బీఫ్ తినిపించారు. రంజాన్ టైంలో కూడా ఇంటికి పిలిపించి సేమ్ వాళ్ళలాగే అవుట్ ఫిట్ కూడా వేయించి అండ్ నాన్ వెజ్ కూడా తినిపించి తనతో పాటు ఫోటోలు కూడా దిగారు. ఆఫీస్ లో కూడా కల్మా చదవాలని చెప్పి ఫోర్స్ చేశారు. ఇక ఆఫీస్ హరాస్మెంట్ గురించి కానీ మాట్లాడితే ప్రతి రోజు కూడా హిందూ గాడ్స్ మీద చాలా వరకు వల్గర్ కమెంట్స్ అనేవి పాస్ చేసేవాళ్ళు. మీ హిందూ గాడ్స్ వేస్ట్ అని చెప్తూ ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేసేవాళ్ళు. శివుడి మీద, కృష్ణుడి మీద చాలా వరకు వల్గర్ గా మాట్లాడారు. అండ్ కృష్ణుడి మీద ఒక కమెంట్ వేసినది నాకు చాలా కోపం వచ్చింది. అది ఏంటంటే ఆడన్నాడు మీ కృష్ణుడు హీజ్ అ విమెనైజర్, 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు, అది ఇలా అని చెప్పి. వీడికి ఏం తెలుసు? వీడికి 16,000 మందిని తీసుకొచ్చి మానభంగం చేస్తే ఒక అసురుడు వాడిని వధించి తెచ్చి 16,000 మందిని పెళ్లి చేసుకుని లైఫ్ ఇచ్చాడు. వీడికి ఏం తెలుసు? వీడికి. సో దానికి నాకు చాలా కోపం వచ్చింది అనమాట. ఇక డైలీ ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఒక ఎంప్లాయీ మెంటల్ ప్రెషర్ ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఇప్పుడు ఇంకొక వర్స్ట్ ఇన్సిడెంట్ గురించి కానీ మాట్లాడితే, అంటే రీసెంట్ గా 2025 డిసెంబర్లోనే ఒక అమ్మాయి బటర్ మిల్క్ తెచ్చుకొని తాగుతుంది. అంటే హిందీలో చాజ్ అంటారు, మన తెలుగులో మజ్జిగ అంటాం. అలా తాగుతున్నప్పుడు ఒకడు వచ్చి ఏమన్నాడంటే లైక్ అమ్మాయిలకి చాలా కోపం రావచ్చు, ప్లీజ్ దీన్ని కొంచెం ఫార్వర్డ్ చేసుకొని చూడండి. సో అతను ఏమన్నాడంటే నా దగ్గర కూడా చాజ్ ఉంది, నీకు కావాలంటే తీసుకొని తాగు అని చెప్పి చెప్పాడనమాట. సో ఇలాంటి వల్గర్ మాటలు మాట్లాడడం ఎంత డిగ్రేడింగ్ అని ఆలోచించండి. అండ్ రీసెంట్ గా February 2026లో కూడా ఒక అమ్మాయికి మిస్క్యారేజ్ అయిందనమాట. ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ అయినప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? కొంచెం మోటివేషన్ కానీ లేకపోతే ఓదారుస్తారు.
అలా కాకుండా ఒకడు ఏం చేశాడంటే, నువ్వు అజ్మీర్కి రా, నీకు పిల్లలు కావాలంటే వస్తారని చెప్పి చాలా వరకు వల్గర్ గా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇక ఈ సిస్టమ్ ఫెయిలియర్ గురించి కానీ మాట్లాడితే, ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ క్రిమినల్స్ కి సపోర్ట్ చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కంపెనీలో ఒక ఇష్యూ గాని వస్తే ఫస్ట్ ఎవరి టేబుల్ దగ్గరికి వెళ్తుంది? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దగ్గరికే కదా, రైట్? కానీ కంప్లైంట్స్ ఇచ్చినా కూడా దాన్ని సర్ప్రెస్ చేశారు, రికార్డ్ చేయలేదు. ఆపరేషన్ హెడ్ కూడా అరెస్ట్ అయ్యాడు, ఐసీసీ మెంబర్ అయిన వాడు. ఇక హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కానీ మాట్లాడితే, ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్న గర్ల్స్ ని సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ అని చెప్పి వాళ్ళ పాస్పోర్ట్స్ అండ్ ఆధార్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నారు. ఇక ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి కానీ మాట్లాడితే, విక్టిమ్స్ పేరుతో బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి కానీ కంట్రోల్ మాత్రం వాళ్ళ దగ్గరే పెట్టుకునే వాళ్ళు. 18 lakhs ట్రాన్సాక్షన్స్ కూడా డిటెక్ట్ అయ్యింది. ఇక పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్ గురించి కానీ మాట్లాడితే, నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కార్నిక్ సీరియస్ గా తీసుకున్నారు. 12 members టీమ్ తో అందులో 7 ఫీమేల్ ఆఫీసర్స్ డిస్గైజ్ లో ఆఫీస్ లో జాయిన్ అయ్యారు. 42 రోజులు అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ చాట్స్ అన్ని ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అయ్యాయి. ఫైనలీ 6 కల్ప్రిట్స్ ని హెచ్ఆర్ తో కలిపి అరెస్ట్ చేశారు. ఇక టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ రెస్పాండ్ అయ్యారు. దీని పట్ల జీరో టాలరెన్స్ అని చెప్పారు. ఎంకోకా యాక్ట్ అప్లై చేశారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసెస్ కోసం యూజ్ చేస్తారు. ఇక హైదరాబాద్ లో కూడా ఇంపాక్ట్ ఎక్కువ. 1500 ఐటీ కంపెనీస్, లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ గ్రేవియన్స్ పోర్టల్ క్రియేట్ చేయాలని చెప్పి డిమాండ్ వస్తుంది. ఇది ఒక కంపెనీ రెప్యుటేషన్ గురించి కాదు, ఒక అమ్మాయి సేఫ్టీ గురించి. 4 years నుండి ఇలాంటి నెట్వర్క్ రన్ అవ్వడం, మన సిస్టమ్ లో ఏదో ఒక గ్యాప్ ఉంది కాబట్టి ఇలాంటి పనులు జరుగుతున్నాయి. మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ సేఫ్ గా ఉందా? కింద కమెంట్ చేయండి. మీ సపోర్ట్ క్రియేటర్స్ కి ఒక బిగ్గెస్ట్ ఎనర్జీ. ఇది మీ విక్టర్స్ ఫ్యాక్ట్స్ సైనింగ్ ఆఫ్. జై హింద్.